Hello machas, welcome to part 25 of మన పైథాన్ డిఎస్ఎస్ సిరీస్. కంగ్రాచులేషన్స్ పార్ట్ 25 దాకా రీచ్ అయినందుకు. సో ఈ పార్ట్లో మనం డిక్షనరీ హ్యాష్ మ్యాప్ మీద ఇంకో మంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దాం అనమాట. ఈ ప్రాబ్లం మీరే సాల్వ్ చేయగలుగుతారు మోస్ట్లీ. సో ఈజీ ప్రాబ్లమే, ఇందాక ప్రాబ్లం లాగా కాదు. అండ్ దీని తర్వాత వీడియోలో ఇంకొంచెం మంచి ప్రాబ్లం చేద్దాం నెక్స్ట్ వీడియోలో. సో ఒక ప్రాబ్లంలో ఒక వీడియోలో కొంచెం హార్డ్ ప్రాబ్లం, ఇంకో వీడియోలో కొంచెం ఈజీ ప్రాబ్లం, అట్లా వేస్తే నీ కాన్ఫిడెన్స్ వస్తుంది, నీ లెవెల్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటావు అనమాట. ఓకే చలో ఈ దాంట్లో జెవెల్స్ అండ్ స్టోన్స్ చేద్దాం. ఇది కూడా కొంచెం మంచి ప్రాబ్లమే. అసలు నీకు చెప్పాలంటే ఈ ప్రాబ్లం ఆల్రెడీ మనం సాల్వ్ చేసినాం, కాకపోతే అప్పుడు వేరేలాగా సాల్వ్ చేసినాం, అప్పుడు టైం కాంప్లెక్సిటీ వేరే. ఇప్పుడు చూద్దాం. సో మీరు ఆల్రెడీ జెవెల్స్ అండ్ స్టోన్స్ ప్రాబ్లం చేసేసారు అని అనుకుంటున్నా, బికాజ్ ఆల్రెడీ సాల్వ్ చేసినాం మనం పాస్ట్ వీడియోస్లోనే. ఇది ఆ పాస్ట్ వీడియోలో మనం సాల్వ్ చేసిన సొల్యూషన్. సో మనం అప్పుడు ఏం చేసినాం, మీరు ఆల్రెడీ క్వశ్చన్ నేనేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఆల్రెడీ మీరు సాల్వ్ చేసేసారు అని అనుకుంటున్నా. సో ఎందుకంటే పాత వీడియోస్ చూస్తే పక్కా సాల్వ్ చేసి ఉంటారు. ఇన్ కేస్ పాత వీడియోస్ చూడకుండా అవన్నీ స్కిప్ చేసి ఇన్ కేస్ వస్తే వెళ్ళి సాల్వ్ చేసేసే ఫస్ట్ ఈ క్వశ్చన్ O(n²) ఇది దాని సొల్యూషన్. సో చలో అప్పుడు ఏం చేసినాం, అసలు ఈ క్వశ్చన్ గుర్తుందమ్మా సార్, జెవెల్ స్టోన్స్ అని రెండు ఉంటాయి అనమాట. మనం డైమండ్స్ అనుకున్నాం దీన్ని. సో స్టోన్స్లో ఉండే ఈ ఏ అనే లెటర్ ఈ డైమండ్స్లో ఉంటే ఈ స్టోన్ మనకి ఇన్ని స్టోన్స్ దొరికినాయి అనమాట. అయితే దొరికిన స్టోన్స్లలో ఎన్ని డైమండ్ స్టోన్స్ అని తెలియాలి. ఇక్కడ ఆల్రెడీ డైమండ్ స్టోన్స్ అన్నీ ఉంటాయి, ఇట్లుంటే డైమండ్ స్టోన్ అని. సో ఈ స్మాల్ ఏ ఇక్కడ ఉంది, అది డైమండ్ స్టోన్. ఈ క్యాపిటల్ ఏ అక్కడ ఉంది, డైమండ్ స్టోన్. అట్లా వెతికితే ఇలా 3 డైమండ్స్ దొరుకుతాయి. అయితే అది మనం ఏం చేసినాం, 2 ఫర్ లూప్ వేసేసి, డబల్ ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ స్టోన్స్ ఫర్ ఐ ఇన్ జెవెల్స్ అట్లా వేసేసి అట్లా ఆన్సర్ని ఇఫ్ ఐ ఇన్ జెవెల్స్ వేసేసి ఆన్సర్ చేసినాం. దీని టైం కాంప్లెక్సిటీ O(n²) కదా. ఇఫ్ ఐ ఇన్ జెవెల్స్ చెప్పిన కదా టైం కాంప్లెక్సిటీ O(n) అది అని. సో దీని టైం కాంప్లెక్సిటీ O(n²) ఆల్రెడీ సాల్వ్ చేసినాం. ఇప్పుడు అట్లా కాకుండా దాన్ని O(n²) కాకుండా O(n)లో సాల్వ్ చేసి పడేద్దాం. సో ఇది సాల్వ్ చేసే ముందు ఒకటి చెప్తున్నా, ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకుంటామంటే, ఒకటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం నేర్చుకుంటాం. ఓకే ఈ ప్రాబ్లం చిన్నది ఎమ్మటి అయిపోతుంది. సో ఇది సాల్వ్ చేసిన తర్వాత నేను మీకు కన్స్ట్రెంట్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్స్ట్రెంట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయిన తర్వాత లీడ్ కోడ్ కంటెస్ట్ అంటే ఏంటో కూడా ఒకసారి చూద్దాం మొత్తం ఒకసారి. ఓకే చలో వెళ్ళి ట్రై చేయండి మచ్చా. ఇక్కడనే వీడియో ఆపేసి దీన్ని O(n)లో హ్యాష్ మ్యాప్ తోటి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. 10 మినిట్స్, దీనికి ఎక్కువసేపు వద్దు, 10 మినిట్స్ స్టాప్ వాచ్ పెట్టుకొని ట్రై చేయి. సో వెల్కమ్ బ్యాక్ మచాస్, మీరు ట్రై చేశారు అనుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం మనం, ఎట్లా సాల్వ్ చేస్తాము అంటే, మీరు ఆల్రెడీ క్వశ్చన్ చదివేసిరు, ఇది ఆల్రెడీ ఒకసారి సాల్వ్ చేసిరు అనుకుంటున్నాం ముందే. సో చలో ఇప్పుడు ఇంకా 10 మినిట్స్ కూడా ట్రై చేసిరు అని అనుకుంటున్నా. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం, జెవెల్స్ ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి, పేపర్ పెన్ కూడా పెట్టు, మర్చిపోకు మచా. సో లేట్గా చెప్పిన, నెక్స్ట్ టైం నుంచి అయినా పెట్టు పేపర్ పెన్, అస్సలు మర్చిపోకు. ఓకే జెవెల్స్ ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి, పేపర్ పెన్ పెట్టి ట్రై చేయి 10 మినిట్స్. నేను చెప్పింది రాసుకోవడం కాదు, 10 మినిట్స్ ట్రై చేస్తావుగా, అప్పుడు ట్రై చేసేటప్పుడు పేపర్ పెన్ మీద ట్రై చేయని. ఓకే సో జెవెల్ స్టోన్స్ ఉన్నాయి, దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము అంటే, సో ఈ ఐడియా రావాలి చూడు, ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఈ లాజికల్ బిల్డింగ్ ఇంపార్టెంట్. ఏదో 100 ప్రాబ్లంలు 1000 ప్రాబ్లం చేసినోడు కాదు గొప్ప, లాజిక్ మంచిగా బిల్డ్ అయ్యి ఇంటర్వ్యూలో మంచిగా ఏ క్వశ్చన్ ఇచ్చినా, సంబంధం లేని క్వశ్చన్ ఇచ్చినా నువ్వు చేయగలుగుతావు చూడు, అది ఇంపార్టెంట్. సో అది నీకు ఎట్లా వస్తుంది అంటే, కంటెస్ట్ రాసి వస్తుంది, అదంతా తర్వాత చూద్దాం వీడియో లాస్ట్లో. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం అయితే చూద్దాం. అయితే జెవెల్స్ ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి. నేను ఏం చేస్తా అంటే, ఈ స్టోన్స్ని ఫ్రీక్వెన్సీ కౌంట్ చేసి పెట్టుకుంటా. ఓకే స్టోన్స్ని ఫ్రీక్వెన్సీ కౌంట్ చేసి పెట్టుకుంటా. దాని తర్వాత జెవెల్స్కి ఒక ఫర్ లూప్ రాస్తా, ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కసారి వెళ్తా. సో ఆ వెళ్తున్న ఎలిమెంట్ ఈ ఫ్రీక్వెన్సీ కౌంట్లు ఉందా అని చూస్తా. ఇన్ కేస్ ఉంటే దాని వాల్యూ ఎంతనో అది ఆన్సర్లోకి యాడ్ చేసేస్తే ఆన్సర్ అయిపోతుంది. బాగుంది కదా, ఒకసారి చూద్దాం ఏం చేస్తా అంటున్నాను. సో దానికి ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, స్మాల్ ఏ క్యాపిటల్ ఏ. సో స్మాల్ ఏ క్యాపిటల్ ఏ, తర్వాత స్ట్రింగ్ వచ్చేసి స్మాల్ ఏ క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ క్యాపిటల్ ఏ, బీబీ. సో నేనేం చేస్తా, దీన్ని ఫ్రీక్వెన్సీ కౌంట్ రాస్తా. దీని ఫ్రీక్వెన్సీ కౌంట్ ఏమవుతుంది, ఏ ఏమో 1 టైం, క్యాపిటల్ ఏ ఏమో 2 టైమ్స్, స్మాల్ బి ఏమో 4 టైమ్స్. ఇది కదా దీని ఫ్రీక్వెన్సీ కౌంట్, నువ్వు రాయగలుగుతావు కదా. దీని ఫ్రీక్వెన్సీ కౌంట్ రాసిన తర్వాత నేను ఏం చేస్తా అంటే, దీనికి ఇది ఇస్తాను, ఇది ఏంటి జెవెల్స్ కదా, ఇది జెవెల్స్ కదా. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ జెవెల్స్ అంట. ఓకే నేను ఇక్కడ ఫర్ ఐ ఇన్ జెవెల్స్ అనొచ్చు డైరెక్ట్, కాకపోతే నీకు రేంజ్ అలవాటు చేస్తున్నావు, అది ఈజీ, ఫర్ ఐ ఇన్ జెవెల్స్ అంటాం. సో ఈ రేంజ్ అలవాటు చేస్తున్నా నీకు అంతే. సో నువ్వు వాడుకోవాలంటే జెవెల్స్, కాకపోతే రేంజ్ వాడమచ్చా ప్రస్తుతానికి, బికాస్ రేంజ్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫర్ ఐ ఇన్ జెవెల్స్ అంటాం ఎవరని అంటారు, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎందుకంటాం అంటే, ఇప్పుడు ఓకే కానీ నీకు ఈ ఐ వాల్యూ ఫర్ లూప్లో ఎట్లా ఇటరేట్ అవుతుందని బాగా క్లారిటీ వస్తుంది, ఒక మంచి క్లారిటీ వస్తుంది. తర్వాత కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు చాలా హెల్ప్ అవుతుంది, అందుకే చేపిస్తున్నా ఫర్ ఐ ఇన్ రేంజ్. సో అన్న తర్వాత ఏం చేస్తా, CH ఈక్వల్ టు దీని పేరు జెవెల్స్ కదా, స్ట్రింగ్ పేరు. సో జెవెల్స్ ఆఫ్ ఐ అంట. ఓకే సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ జెవెల్స్ అని క్యారెక్టర్ CH ఈక్వల్ టు జెవెల్స్ ఆఫ్ ఐ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తుంది. ఫస్ట్ టైం CH అనేది స్మాల్ ఏ అవుతుంది. అయినప్పుడు నేను ఇఫ్ CH ఇన్ డికీ అని చూస్తా. సో CH డికీలు ఉందా, డికీ అంటే ఇది మన డిక్షనరీ,
డిక్షనరీలు ఉంది అనుకో, అప్పుడు ఏం చేస్తా, బయట ఒక ఆన్సర్ని 0 పెట్టుకుంటా ముందే, పెట్టుకొని ఆన్సర్కి ప్లస్ ఈక్వల్ టు డికీ ఆఫ్ ఐ అనేస్తా. డికీ ఆఫ్ సిహెచ్ అంట. డికీ ఆఫ్ సిహెచ్ అంటే ఈ వాల్యూస్ వస్తాయి. సో స్మాల్ ఏ ఉంది ఇందులో, సో స్మాల్ ఏ ఎన్ని టైమ్స్ ఉందో అన్ని టైమ్స్ ఆన్సర్కి యాడ్ చేసేస్తా. అంతే మచ్చా, లాస్ట్గా ఆన్సర్ని ప్రింట్ చేసేస్తా, ఆన్సర్ అయిపోతుంది, అంతే కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఆన్సర్ ఇనిషియల్గా 0 ఉంది కదా, సారీ. సో ఆన్సర్ ఇనిషియల్గా 0 ఉంది కదా, ఆన్సర్ ఇనిషియల్గా 0 ఉన్న తర్వాత స్మాల్ ఏ వచ్చింది, అది డికీలు ఉందా, ఉంది. సో ఆన్సర్ 0 + 1 అవుతుంది. ఇక్కడ 1 ఉంది కదా దీని వాల్యూ, సో ఆన్సర్ 1 అవుతుంది. తర్వాత క్యాపిటల్ ఏ అవుతుంది, సిహెచ్ అనేది క్యాపిటల్ ఏ అవుతుంది ఈ ఫర్ లూప్లో. క్యాపిటల్ ఏ అయినాక క్యాపిటల్ ఏ ఇందులో ఉందా అని చూస్తాం, ఉంటుంది. ఇఫ్ అని చూసినప్పుడు ఉంది, తర్వాత ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు డికీ ఆఫ్ ఐ అంటే 2 యాడ్ అవుతుంది ఆన్సర్కి. సో 1 + 2 3 అయిపోతుంది, అంతే మచా. సో ఇది మనం సాల్వ్ చేస్తున్నాం. సో ఒకసారి మళ్ళీ ఇక్కడ రన్ చేసి కూడా చూద్దాం. సో ఫస్ట్ అయితే ఫ్రీక్వెన్సీ కౌంట్ ఎట్లా చేస్తాం, తెలుసుగా ఫ్రీక్వెన్సీ కౌంట్ ఎన్నిసార్లు చేసినాం. సో ఫర్ ఐ ఇన్ స్టోన్స్ కదా మనది, ఈ వేరియబుల్ పేరు స్టోన్స్ అనమాట. సో ఫర్ ఐ ఇన్ ఫస్ట్ డిక్షనరీ కావాలి దానికి, సో డికీ పెట్టుకుంటా. దాని తర్వాత ఫర్ ఐ ఇన్ స్టోన్స్ ఇఫ్ ఐ ఇన్ డికీ అంటే ఇన్ కేస్ డికీలు ఉంటే డికీ ఆఫ్ ఐ ప్లస్ ఈక్వల్ టు 1. చెప్పినాక మర్చేది ఎన్నిసార్లు రాస్తాం, సేమ్ కూడా అని రాస్తూనే ఉంటాం. ఈ ఫ్రీక్వెన్సీ కౌంట్ మస్తు సార్లు రాస్తాం అనమాట, చాలా ప్రాబ్లమ్స్లో హెల్ప్ అవుతుంది చాలా. సో డికీ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 అంటాం. సో ఫర్ లూప్ అయిపోయింది. సో ఫ్రీక్వెన్సీ కౌంట్ చేసేసినాం. దీని తర్వాత ఫ్రీక్వెన్సీ ఎట్లుంటుంది అంటే స్మాల్ ఏకి వచ్చేసి 1 ఉంటుంది, క్యాపిటల్ ఏకి వచ్చేసి 2 ఉంటుంది, బీకి వచ్చేసి 4 ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్లో ఈ ఫ్రీక్వెన్సీ కౌంట్ చేసిన తర్వాత. సో తర్వాత ఏం చేస్తా, ఇది కామెంట్ చేసేద్దాం, ఇది అవసరం లేనికి. సో తర్వాత ఏం చేస్తా అంటే ఫర్ లూప్లో ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా, ఆన్సర్ని ఇనిషియల్గా 0కి ఇనిషియలైజ్ చేస్తా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ స్టోన్స్ అంట, సారీ జెవెల్స్ అంట. జెవెల్స్ ఇప్పుడు క్యారెక్టర్ సిహెచ్ ఈక్వల్ టు జెవెల్స్ ఆఫ్ ఐ. ఓకే, ఇప్పుడు సిహెచ్లో ఫస్ట్ టైం ఒకసారి ఏమో స్మాల్ ఏ వస్తుంది, ఇక్కడ స్మాల్ ఏ ఒకసారి వస్తుంది, నెక్స్ట్ టైం ఇంకోసారి క్యాపిటల్ ఏ వస్తుంది. సో ఇప్పుడు ఇఫ్ సిహెచ్ ఇన్ డికీ, సో ఇన్ కేస్ సిహెచ్ డికీలు ఉంటే, మన క్యారెక్టర్ డికీలో ఉంటే అప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ అంటే డికీ ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు డికీ ఆఫ్ సిహెచ్ అంట. అంటే డికీ ఆఫ్ సిహెచ్లో ఏం వాల్యూ ఉందో ఆ వాల్యూ 2 or 1 యాడ్ అయిపోతుంది డైరెక్ట్గా. ఇన్ కేస్ సిహెచ్ అనేది డికీలో ఉంటే యాడ్ అయిపోయి లాస్ట్కి ప్రింట్ ఆన్ చేసేద్దాం. సారీ, ఇక్కడ ఇది లీడ్ కోడ్ రిటర్న్ చేయాలి, రిటర్న్ ఆన్ చేసేద్దాం, అంతే మచ్చా. రన్ చేసేసే దీన్ని ఏమైతే చూద్దాం. ఓకే, సో రన్ చేసేసినాం. ఇప్పుడు శాంపిల్ టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయినాయి. ఇప్పుడు సబ్మిట్ కొట్టి యూస్ చేద్దాం. సో సబ్మిట్ కొట్టి యూస్ చేస్తే పాస్ అయిపోయినాయి మచ్చా, అన్నీ పాస్ అయిపోయినాయి. సో ఎంత ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ చూడు ఇక్కడ. సో దీని టైం కాంప్లెక్సిటీ చూస్తే ఓ ఆఫ్ ఎన్ఏ కదా, ఇది ఓ ఆఫ్ ఎన్ఏ, ఇది ఓ ఆఫ్ ఎన్ఏ, ఓ ఆఫ్ ఎన్ ప్లస్ ఓ ఆఫ్ ఎన్, ఓ ఆఫ్ ఎన్ఏ. దీని టైం కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ ఎన్ఏ మచ్చా, వేరే కదా. ఇంకా మంచిగా అడిగితే టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే సపోజ్ స్టోన్స్ డాట్ లెంత్ ఏమో కే అనుకో, జెవెల్స్ డాట్ లెంత్ ఎన్ అనుకో, దీని టైం కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ కే ప్లస్ ఓ ఆఫ్ ఎన్, ఆర్ ఎల్స్ ఓ ఆఫ్ ఎన్ ప్లస్ ఓ ఆఫ్ కే అనొచ్చు, ఓ ఆఫ్ ఎన్ ప్లస్ కే అని కూడా అనొచ్చు. ఓకే, దీని టైం కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ ఎన్ ప్లస్ కే, ఇట్లా అనొచ్చు, నువ్వు చాలా అనొచ్చు. ఓ ఆఫ్ ఎన్ ప్లస్ ఓ ఆఫ్ కే అను దీని టైం కాంప్లెక్సిటీ, వేర్ ఎన్ ఈక్వల్ టు జెవెల్స్ డాట్ లెంత్ ఆఫ్ జెవెల్స్. సో ఇట్లా ఎన్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ జెవెల్స్, ఆర్ ఎల్స్ ఇంకా లేకపోతే కే ఈక్వల్ టు లెంత్ ఆఫ్ స్టోన్స్. ఇది ఇట్లా చెప్పేసి అంటే ఇట్లా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ అతను చెప్పేటప్పుడు వేర్ ఎన్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ జెవెల్స్ అండ్ కే ఈక్వల్ టు లెంత్ ఆఫ్ స్టోన్, టైమ్ కాంప్లెక్సిటీ ఈస్ ఓ ఆఫ్ ఎన్ ప్లస్ ఓ ఆఫ్ కే, ఆర్ ఎల్స్ వీ కెన్ కన్సిడర్ ఇట్ టు బి ఓ ఆఫ్ క్యాపిటల్ ఎన్ ప్లస్ కే, ఆర్ వీ కెన్ సింప్లీ సే ఇట్ యాజ్ ఓ ఆఫ్ ఎన్, అంతే ఇట్లా చెప్పొచ్చు. సో బేసికల్గా ఈ మూడిట్లో కరెక్ట్ అడిగితే ఇది చెప్పాలి, ఆర్ ఎల్స్ ఇది చెప్పాలి. అట్లా నార్మల్గా ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అట్లా అడిగితే ఈ ఓ ఆఫ్ ఎన్ అని చెప్పేసి. సో ఇది మన టైం కాంప్లెక్సిటీ అనమాట ఈ ప్రాబ్లమ్ది. సో వేరే కదా తీసేద్దాం. సో వేరే టైం కాంప్లెక్సిటీ ఇక్కడ స్మాల్ ఎన్ కాదు, సారీ ఇట్లా రాసినప్పుడు ఈ స్మాల్ ఎన్ రాసినా ఇక్కడ ఇది క్యాపిటల్ ఎన్ అనమాట, ఇక్కడ కూడా క్యాపిటల్ ఎన్ తీసుకున్నాం కదా, అందుకు క్యాపిటల్ ఎన్ ఇది క్యాపిటల్ కే. ఓకే, ఇక్కడ స్మాల్ ఎన్, ఇక్కడ క్యాపిటల్ ఎన్ క్యాపిటల్ కే, క్యాపిటల్ కే. సో ఇట్లా చెప్పొచ్చు నువ్వు జనరల్ టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే అంతే. సో ఇన్ కేస్ ఎవరైనా టైం కాంప్లెక్సిటీ వీడియోస్ చూడకుంటే ఇక్కడ దాకా వస్తే వెళ్ళి ఫస్ట్ ఆ టైం కాంప్లెక్సిటీ వీడియో చూడండి, అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది అసలు హ్యాష్ మ్యాప్ ఎందుకు వాడుతున్నాం, ఈ టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి అని. సో చలో ఇదనమాట టైం కాంప్లెక్సిటీ. ఇప్పుడు మనం ఏం చూద్దాము అంటే కన్స్ట్రెయిన్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, కన్స్ట్రెయిన్స్. సో ఇదనమాట కన్స్ట్రెయిన్స్ అని, ఇక్కడ కన్స్ట్రెయిన్స్ అని ఉంది కదా, కన్స్ట్రెయిన్స్. అయితే ప్రతి క్వశ్చన్కి కింద కన్స్ట్రెయిన్స్ అని ఉంటుంది. ఇప్పటిదాకా మనం సాల్వ్ చేసిన ప్రతి క్వశ్చన్కి ఉంటుంది మచ్చా.
ఎందుకు చెప్తున్నా తెలుసా? సపోజ్ దీన్ని మనం కాపీ చేద్దాం, ఆన్లైన్ కంపైలర్కి తీసుకుపోదాం, ఆన్లైన్ కంపైలర్లో పేస్ట్ చేద్దాం. షిట్, ఇండెంటేషన్ మొత్తం పోయింది. సో ఇండెంటేషన్ సెట్ చేద్దాం ఫస్ట్. ఆల్ట్ షిఫ్ట్ ఒత్తి పట్టుకుంటే ఇట్లా వచ్చేస్తుంది. సో ఇండెంటేషన్ సెట్ చేసేసినాం. సో లాస్ట్కి ఇలా ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ ఆన్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక టెస్ట్ కేస్కి ట్రై చేద్దాం ఇది. సో స్టోన్స్ జెవెల్స్ మనకు 2 కావాలిగా. స్టోన్స్ ఈక్వల్ టు ABCD అంట. తర్వాత జెవెల్స్ ఈక్వల్ టు A అంట. అంటే అర్థం ఏంటి? ఏ ఒక్కటే జెవెల్, ఇంకేం వచ్చినా జెవెల్స్ కాదు అని. సో ఈ స్టోన్స్లో ఎన్ని జెవెల్స్ ఉన్నాయంటే ఇది రన్ చేసి చూస్తాం మనం. ఆన్సర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది, అంతే కదా. ఆన్సర్ 1 వచ్చింది, ఎందుకంటే ఇందులో ఒక్కటే జెవెల్ ఉంది స్టోన్స్లో. ఓకే, ఇది క్లారిటీ ఉంది కదా. సపోజ్ నేను ఇక్కడ జెవెల్స్లో 3 ఏళ్ళు పెట్టిన, అప్పుడు ఏమవుతుంది? మన ఈ ఫ్రీక్వెన్సీ కౌంట్లో ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ కౌంట్ తర్వాత A ఏమో 1 టైం ఉంటుంది, B 1 టైం ఉంటుంది, C 1 టైం ఉంటుంది, అట్లా అన్నిటికీ 1 టైం ఉంటుంది. ఓకే, ఉన్న తర్వాత ఈ ఫర్ లూప్లో CH అనేది జెవెల్స్లో ఒక్కొక్క క్యారెక్టర్ అవుతుంటుంది. ఫస్ట్ టైం ఏ అవుతుంది, సెకండ్ టైం ఇంకో ఏ అవుతుంది, థర్డ్ టైం ఇంకో ఏ అవుతుంది. సో 3 ఏళ్ళు ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి అనమాట మన జెవెల్స్లో. సో జెవెల్స్లో అట్లా 3 ఏళ్ళు ఒక్కొక్కసారి అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, సో జెవెల్స్ 3 ఏళ్ళు ఒక్కొక్కసారి అవుతుంటాయి కదా. సో అప్పుడు ఏమవుతుంది? CH ఫస్ట్ టైం స్మాల్ ఏ అవుతుంది. ఇఫ్ CH ఇన్ డికీ అని చూస్తాం, ఏ ఉంటుంది ఆ డికీలో ఉంది, ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు 1 చేస్తాం. తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఇంకో EA అవుతుంది CH, మళ్ళీ CH ఇన్ డికీ అని చూస్తాం, మళ్ళీ ఆన్సర్ ప్లస్ 1 చేస్తాం, అట్లా ఆన్సర్ 3 అవుతుంది అనమాట. ఇక్కడ 1 అవ్వాల్సింది, ఎర్రర్ వచ్చింది. నేమ్ ఏ ఓకే, ఇక్కడ దీన్ని తీసేయాలి కదా, ఇష్టం వచ్చినట్లు సెటిల్. సో రన్ చేద్దాం. 3 వచ్చింది. మనకు కావాల్సింది ఏంది? అక్కడ 1. మనం ఈ జెవెల్స్ ఏం చెప్తుంది? జస్ట్ ఏ అని ఉంటే అది ఒక డైమండ్ అని చెప్తుంది అంతే. 3 సార్లు ఏ చెప్పినా 3 సార్లు ఏ చెప్తుంది, 3 సార్లు మంచిగా చెప్తుంది. ఏ అంటే డైమండ్, ఏ అంటే డైమండ్, ఏ అంటే డైమండ్ అని అంతే. ఇప్పుడు ఆన్సర్ ఇక్కడ 1 చూపించాలి, కానీ 3 చూపిస్తున్నాం, తప్పు. అయినా కానీ మన లీడ్ కోడ్ ఎందుకు పాస్ చేసిందంటో, ఎందుకు అంటే ప్రతి క్వశ్చన్లో కింద కన్స్ట్రెయిన్స్ ఉంటాయి, అవి వెళ్ళి చదవాలి మనం. సో ఇప్పటి నుంచి చదువుదాం, ఇప్పటిదాకా అవసరం లేదు. బికాస్ ఇప్పటిదాకా మనం స్టార్టింగ్ నీకు ఇన్ని చెప్పినా అనుకో నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. సో ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చినావు, నువ్వు మంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నావు. సో ఇప్పుడు కన్స్ట్రెయిన్స్ చూద్దాం. సో కన్స్ట్రెయిన్స్ అంటే ఏంటి అంటే, ఆ క్వశ్చన్లో వాళ్ళు కొన్ని రూల్స్ ఫాలో అవుతారు అనమాట. సో ఆ రూల్స్ మనకి కన్స్ట్రెయిన్స్లో కింద ఇస్తారు. కన్స్ట్రెయిన్స్ ఏంది ఇక్కడ ఒకటి చూడొచ్చు. ఏముంది? జెవెల్స్ డాట్ లెంత్, స్టోన్స్ డాట్ లెంత్, 2 లెంత్స్ అంటే ఆ 2 అరేస్ యొక్క లెంత్స్ 50 కంటే తక్కువ అండ్ 1 కంటే ఎక్కువ ఉంటాయి అని చెప్తారు. అంటే పక్క ఒక 1 ఆర్ మోర్ దెన్ 1 ఉంటాయి ఎలిమెంట్స్, ఆర్ లేకపోతే లెస్ దెన్ 50 ఉంటాయి, రెండిట్లో ఉంటాయి. సో ఈ 2 రేంజ్లో ఉంటాయి అని చెప్తారు, అదొక కన్స్ట్రెయింట్. ఇంకేమంటారు? జెవెల్స్ అండ్ స్టోన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి అంటారు. తెలుగు లెటర్స్, హిందీ లెటర్స్ ఉండవు, సాంస్క్రిట్ లెటర్స్ ఉండవు. సాంస్క్రిట్ లెటర్స్ ఏంది? హిందీగా. సో హిందీ లెటర్స్ ఏముండవు. సో ఐఎమ్ పూర్. సో హిందీ లెటర్స్ ఏముండవు. సో అందుకు తెలుగు లెటర్స్ ఏముండవు. ఇప్పుడు సాంస్క్రిట్ వదిలేంది, నాకు పెద్ద నాలెడ్జ్ ఏం లేదు మీకు చెప్పడానికి, నాకు కరెక్ట్ ఐడియా కూడా లేదు. నేనైతే జస్ట్ ఇంటర్లో సాంస్క్రిట్ పట్టేసిన, నాకు హిందీ అస్సలు రాకపోతుండే, బట్టి రాసేసిన తెలుసా నేనైతే. అయినా కూడా 98 వచ్చింది సాంస్క్రిట్లో. 98 వచ్చింది సాంస్క్రిట్లో. అది కూడా అదేదో ఉంటుంది కదా, లైక్ ఫస్ట్ టైం రాసిన 91 వచ్చింది. అప్పుడు ఎగ్జామ్ రాస్తాం చూడు, ఎగ్జామ్ రాస్తే 91 నుంచి 98 వచ్చింది. నేను రాసిన ఒక రీఎవాల్యుయేషన్ ఎగ్జామ్ సాంస్క్రిట్, అది 91 వస్తే రాసిన 98 వచ్చింది. సో వదిలేసేయండి ఇప్పుడు ఆ టాపిక్, అది కాదు మనం. సో ఇది జెవెల్స్ అనమాట, జెవెల్ స్టోన్స్. సో ఇప్పుడు జెవెల్ స్టోన్స్లో ఓన్లీ ఇంగ్లీష్ లెటర్సే ఉంటాయి. సో జెవెల్ స్టోన్లో ఓన్లీ ఇంగ్లీష్ లెటర్సే ఉంటాయి అని చెప్తారు అంతే. ఓకే, జెవెల్స్ అండ్ స్టోన్స్ కన్సిస్ట్ ఓన్లీ ఆఫ్ ఇంగ్లీష్ లెటర్స్, హిందీ అట్లా ఏముండవు అని చెప్తారు. నెక్స్ట్ ఇంకేం చెప్తారు? ఆల్ ద క్యారెక్టర్స్ ఆఫ్, ఇది ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్లో పెట్టి చూసినావు కన్స్ట్రెయిన్స్లో, నువ్వు చదవకపోతే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయలేవు అనమాట, కరెక్ట్గా సాల్వే చేయలేవు. ఇప్పుడు మనం చేసింది రాంగ్ అవుతుండే, బికాస్ ఇప్పుడు మనం ఒక టెస్ట్ కేస్కి చూసినాం అది తప్పు. కాబట్టి నువ్వు అంత ఆలోచించినప్పుడు ఏదో తప్పు పోతుంది కదా అని నీకు అనిపిస్తుంది కొంచెం ప్రూవ్ అయినాక. సో అట్లాంటప్పుడు మనం ఫస్ట్ కన్స్ట్రెయిన్స్ చదువుతాం అనమాట. సో క్వశ్చన్ ఎట్లా చదువుతామంటే ఇట్లా స్టార్ట్ చేసి ఫస్ట్ క్వశ్చన్ చదివి ఎగ్జాంపుల్స్ చూసి కన్స్ట్రెయిన్స్ చూస్తాం మనం తర్వాత. సో కన్స్ట్రెయిన్స్ అసలు అది కూడా కాదు, నేనైతే ఏం చేస్తుండే తెలుసా, ఫస్ట్ ఈ కొంచెం క్వశ్చన్ చదివేసి ఎగ్జాంపుల్ ఏం చూడకుండా కన్స్ట్రెయిన్స్ వెళ్ళి చూస్తుండే, కన్స్ట్రెయిన్స్ తర్వాత ఎగ్జాంపుల్స్ చూస్తుండే. సో కన్స్ట్రెయిన్స్లో చూస్తే అంటే అప్పటికి నాకు క్వశ్చన్ అర్థమైపోతుండే క్వశ్చన్ చదివినాక, అందుకే నేను కన్స్ట్రెయిన్స్కి వెళ్తుండే. సో ఇన్ కేస్ క్వశ్చన్ చదివినాక క్వశ్చన్ అర్థం కాకపోతే అప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి, తర్వాత కన్స్ట్రెయిన్స్ చూడండి. సో ఈ కన్స్ట్రెయిన్స్లో ఏంటి? ఆల్ ద క్యారెక్టర్స్ ఆఫ్ జెవెల్స్ ఆర్ యూనిక్ అన్నాడు. సో ఈ కన్స్ట్రెయింట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. జెవెల్స్లో అన్ని క్యారెక్టర్స్ యూనిక్ అంటే జెవెల్స్లో రిపీట్ కావు క్యారెక్టర్స్. మనం ఏం చేసినాం ఇక్కడ జెవెల్స్లో?
యునీకా కాదు, రిపీట్ చేసినాం. యూనిక్ అంటే ఏ అనేది ఒకటేసారి వస్తుంది, బి అనేది ఒకటేసారి వస్తుంది, ఇట్లా రిపీట్ కాదు. ఆ కండిషన్ ఉంది కాబట్టి మనం రాసిన కోడ్ పాస్ అనేది మచ్చా, లేకపోతే మనం రాసిన కోడ్ పాస్ వేస్ట్ కోడ్ అనమాట. బట్ ఇక్కడ ఆ కన్స్ట్రెంట్ వల్ల మనం పాస్ చేసినాం. నేను ఆ కన్స్ట్రెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చదివినా కాబట్టి మీకు ఈ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఈ ప్రాబ్లమ్కి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన ఫైన్. బట్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నుంచి మనం కన్స్ట్రెంట్స్ చూస్తాం. కన్స్ట్రెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎక్కడైనా కోడింగ్ చేసేటప్పుడు ఆర్ ఎనీథింగ్, మీరు ఇంటర్వ్యూలో కూడా కన్స్ట్రెంట్స్ నీకు ఇవ్వలేదు అనుకో, డైరెక్ట్ ఈ క్వశ్చన్ ఇస్తే నువ్వు కోడ్ రాసినావు అనుకో, ఇంటర్వ్యూర్ వెళ్ళిపో డైరెక్ట్ అంటాడు. ఎందుకంటే నువ్వు రాసింది తప్పు కదా, ఇట్లా ఈ టెస్ట్ కేస్కి ఫెయిల్ అవుతుంది కదా. సో నువ్వేం చేయాలి అంటే స్టార్టింగ్ అతన్ని కన్స్ట్రెంట్స్ అడగాలి. అతని ఇవ్వలేదు అనుకో, సపోజ్ కొన్నిసార్లు ఇస్తారు కొన్నిసార్లు ఇవ్వరు, అప్పుడు నువ్వు అడగాలి. ఆ జెవెల్స్లో యూనిక్ క్యారెక్టర్స్ ఉంటాయా, రిపీట్ అవుతాయా, ఇష్టం వచ్చినట్టు నువ్వు అడగాలి అతన్ని. అప్పుడు అతను ఇంప్రెస్ అయిపోతాడా, ఇతను మంచిగా ఆలోచించింది కదా క్వశ్చన్ చూసి ఎడ్యుకేషన్స్ అన్ని అని. సో అట్లా అడిగితే ఇట్లా మంచి ఇంప్రెషన్ వస్తుంది అనమాట. సో అందుకు ఈ కన్స్ట్రెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతి క్వశ్చన్కి కన్స్ట్రెంట్స్ ఉంటాయి. అండ్ కొన్నిట్లో ఇంపార్టెంట్, కొన్నిట్లో నాట్ ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు ఓకే, కానీ ఇంకా ఫ్యూచర్లో వెళ్తూ ఉంటే నువ్వు జస్ట్ కన్స్ట్రెంట్స్ చూసి ఏ ఆల్గరిథం యూజ్ చేయాలో కూడా డిసైడ్ చేస్తావు తెలుసా. కన్స్ట్రెంట్స్ చూడంగానే నువ్వు బైనరీ సెర్చ్ యూజ్ చేయాలని డిసైడ్ చేస్తావు. కన్స్ట్రెంట్స్ చూడంగానే నువ్వు డీపీ యూజ్ చేయాలని డిసైడ్ చేస్తావు. కన్స్ట్రెంట్స్ యూజ్ చేయగానే నువ్వు ట్రై యూజ్ చేయాలని డిసైడ్ చేస్తావు. సో ఇట్లా కన్స్ట్రెంట్స్ చూసి ఒక టైప్ ఆఫ్ ఏం ఆల్గరిథం యూజ్ చేయాలో కూడా చెప్పగలుగుతావు అనమాట. సో అది మనం ఇప్పుడే చెప్పలేం. సో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నీ ఎట్లా చెప్పాలి, కంటెస్ట్ రాసేటప్పుడు కన్స్ట్రెంట్స్ చూడంగానే ఆల్గరిథం యూజ్ చేయాలని ఎట్లా చెప్పాలి అన్నీ చూద్దాం. సో చలో ప్రస్తుతానికైతే ఇది కన్స్ట్రెంట్స్ గురించి అనమాట. సో ఈ కన్స్ట్రెంట్స్ చాలా హెల్ప్ అవుతాయి. సో సారీ మైక్ కిందకి వెళ్ళిపోయింది. సో ఈ కన్స్ట్రెంట్స్ చాలా హెల్ప్ అవుతాయి అనమాట. ఈ కన్స్ట్రెంట్స్ చూడండి. తర్వాత ఈ లీడ్ కోడ్ ప్లాట్ఫామ్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి మనం. సో గట్టిగా యూజ్ చేసుకోవచ్చు ఈ లీడ్ కోడ్ ప్లాట్ఫామ్లో. లీడ్ కోడ్లో కంటెస్ట్ అవుతూ ఉంటాయి అనమాట. కంటెస్ట్ అంటే ఇక్కడ కంటెస్ట్ అని ఉంది కదా, కంటెస్ట్కి వెళ్ళండి. ఇవి కంటెస్ట్. ఈ కంటెస్ట్ నువ్వు చూడొచ్చు ఇక్కడ వీక్లీ కంటెస్ట్, బై వీక్లీ కంటెస్ట్ అని ఉంది. సో ఇదేమో వీక్లీ కంటెస్ట్ ఎప్పుడైతుంది, స్టార్ట్స్ ఇన్ 1 day అంట. ఈరోజు ఫ్రైడే నైట్ అయిపోయింది, 12 దాటిపోయింది. సో సాటర్డే మార్నింగ్ 12:10 ఏమో అవుతుంది ఇప్పుడు. సో ఇదనమాట ఈ వీక్లీ కంటెస్ట్ 4:15. సో ఈ వీక్లీ కంటెస్ట్ 4:15 నువ్వు అటెండ్ కావచ్చు. ఇది ప్రతి సండే మార్నింగ్ 8 AM ఉంటుంది. ఇదేమో బై వీక్లీ కంటెస్ట్ అంటే 2 weeksకి ఒకసారి ఉంటుంది. సాటర్డే నైట్ 8 PM ఉంటుంది. ఈ కంటెస్ట్ మనం రాయొచ్చు. ఎట్లా రాయాలి అంటే ఆ టైంకి కరెక్ట్ సండే మార్నింగ్ 8 AMకి ల్యాప్టాప్ ఓపెన్ చేసి కూర్చోవాలన్నమాట. సో ఓపెన్ చేసి కూర్చుంటే ఇక్కడ వెళ్ళి నువ్వు కంటెస్ట్ని రిజిస్టర్ కావచ్చు. ఫ్రీ ఏముండదు, జస్ట్ రిజిస్టర్ వచ్చేసి రిజిస్టర్ అయిపోతావు. సో రిజిస్టర్ అయిన తర్వాత కరెక్ట్ కంటెస్ట్ ఓపెన్ కాగానే 4 questions వస్తాయి అనమాట. సో ఆ 4 questions నువ్వు అటెంప్ట్ చేయాలి. సో ఒకసారి చూపిస్తే ఎట్లుంటుందో. సో ఇవి విర్చువల్ కంటెస్ట్, ఇంతకుముందు అయిపోయినాయి. September 8th రోజు ఈ కంటెస్ట్ అయిపోయింది, September 1st అట్లా ఇంతకుముందు అయిపోయినాయి. ఈ వీడియో నేను ఎర్లీ రికార్డ్ చేసి పెట్టుకుంటున్నా. లైక్ నాకు నెక్స్ట్ 3 weeks చాలా వర్క్స్ ఉన్నాయి బిజీగా. సో ఈ వీకే మొత్తం నెక్స్ట్ 2 weeksకి గట్టి కూర్చొని ఫుల్ కష్టపడి మీకోసం చేస్తున్నా. సో ఇది September 8th ఈరోజు, డేట్ గుర్తులే, బట్ సంథింగ్ ఈ నెక్స్ట్ వీకెండ్ లోపలనే ఉన్నా. సో మీకు ఇది 5-10 days తర్వాత వస్తుంది ఈ వీడియో. సో అన్నీ ముందే ప్రీ రికార్డ్ చేసి పెట్టుకుంటున్నా, బికాస్ నాకు చాలా వర్క్ ఉంది నెక్స్ట్ 2-3 weeks. ఓకే, సో ఇదన్నమాట సంగతి. ఈ వీక్లీ కంటెస్ట్ 414 చూస్తున్నావు కదా, ఈ కంటెస్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దాం. సో అప్పుడు నీకు ఒక ఐడియా ఉంటుంది కంటెస్ట్ ఎట్లుంటుందని. సో కంటెస్ట్ ఓపెన్ చేయగానే నీకు ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ 4 problems కనిపిస్తాయి. కంటెస్ట్లో 4 problems ఇస్తారు. ఆ 4 problemsని మనం సాల్వ్ చేయాలి. ఆ 4 problemsని ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఇట్లా వచ్చేసాయి ప్రాబ్లం మీద. సో నీకు క్వశ్చన్ వస్తుంది ఇట్లా. సారీ, ఇప్పుడు మనం డైరెక్ట్ ఆ క్వశ్చన్కి వెళ్ళిపోయినాం. సో కంటెస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ విర్చువల్ కంటెస్ట్ అని ఉంది కదా, కంటెస్ట్ అయిపోయిన కంటెస్ట్ని నువ్వు మళ్ళీ కంటెస్ట్ లాగా రాయొచ్చు. నీకు టైం లిమిట్ పెడతాడు, అన్ని పెడతాడు. సో ఇప్పుడు నేను విర్చువల్ కంటెస్ట్ రాస్తున్నా. మనకు కంటెస్ట్ ఓపెన్ అయింది. సో ఇట్లా ఒక ప్రాబ్లం మీద వచ్చినావు అంటే కంటెస్ట్లో నీకు ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఎంతమంది యూజర్స్ ట్రై చేసి ఇప్పటిదాకా, ఎంతమంది యాక్సెప్ట్ చేసిన, ఎంత డిఫికల్టీ ఎంత అని చూస్తారు. సో ఫస్ట్ 4 problemsలో ఎట్లుంటాయి అంటే 2 ఈజీ, ఒకటి మీడియం, ఒకటి హార్డ్, లేకపోతే ఒకటి ఈజీ 2 మీడియం, ఒకటి హార్డ్, లేకపోతే ఒకటి ఈజీ మీడియం హార్డ్ అట్లుంటాయి. సో అట్లా నువ్వు ఒక్కొక్క ప్రాబ్లంతో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలి. దానికి టైం 1.5 hours ఇస్తారు. ఆ 1.5 hoursలో ఇట్లా ఇక్కడ Python 3 సెట్ చేసుకో కోడ్. ఇట్లా Python 3 సెట్ చేసి టైప్ చేయి కోడ్. టైప్ చేసిన తర్వాత క్వశ్చన్ చదువు, ఇక్కడ కన్స్ట్రెంట్స్ చదువు, ఎగ్జాంపుల్స్ చదివిన తర్వాత ట్రై చేసి నువ్వు రన్ చేసి చూసుకోవచ్చు. రన్ చేసి చూసుకున్న తర్వాత సబ్మిట్ చేసుకోవచ్చు. తర్వాత అంతే, డైరెక్ట్ కోడ్ రాసి రన్ చేసి సబ్మిట్ చేసేస్తే అయిపోతుంది. కరెక్ట్ కాదో చెప్తుంది సబ్మిట్ చేస్తే. నేను టైప్ చేయలేరంటే మీరు వచ్చింది. సో అట్లా అన్ని ప్రాబ్లమ్స్ ట్రై చేయాలన్నమాట. 1 2 3 4 ప్రాబ్లమ్స్. అట్లా ఒక ప్రాబ్లం తర్వాత ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే పోవాలి. సో ఇందులో ఇంకా నీకు ఫెయిల్ అయితే టెస్ట్ కేసెస్ కూడా కనిపించదు తెలుసు. ఓన్లీ శాంపుల్వి 2 టెస్ట్ కేసులే కనిపిస్తాయి. లాస్ట్లో ఏం కనిపించదు. ఇక్కడ కూడా ఏదో చెస్ ప్రాబ్లం ఉంది వేరే కదా. సో ఇది హార్డ్ అనమాట, ఇప్పుడు ఏం వదిలేసేదాన్ని. సో అట్లా మనం
కంటెస్ట్ రాస్తే చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రతి వీకెండ్ వెళ్ళి కంటెస్ట్ రాయండి మచ్చా, ప్రతి వీకెండ్. సో నేను కంటెస్ట్ ఫుల్ రాస్తుండే, నేను ఇంప్రూవ్ అయిందే మెయిన్ కంటెస్ట్ వల్ల. ఈ కంటెస్ట్ బాగా రాస్తుండే, రాకపోతే సొల్యూషన్స్ ఆన్లైన్లో యూట్యూబ్లో కొట్టేసి కంటెస్ట్ పేరు కొడితే మస్తు మంది పెడతారు. సో వెళ్ళి చూసి నేర్చుకోవచ్చు. సో అట్లా చాలా ఇంప్రూవ్ అవుతాం మనం. సో కంటెస్ట్ రాయండి, కంటెస్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ కంటెస్ట్కి ప్రైజెస్ కూడా ఇస్తారు. ఇవి కష్టంలే, బట్ వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తే 200 గోల్డ్ కాయిన్స్ కూడా వస్తాయి. ఈ గోల్డ్ కాయిన్స్తో తెలుసా మనం టీషర్ట్ కూడా కొనుక్కోవచ్చు. సో ఈ గోల్డ్ కాయిన్ తోటి ఈ టీషర్ట్, ఈ క్యాప్, ఇవి ల్యాప్టాప్ స్లీవ్, హుడ్డీ ఇవి ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. నీ దగ్గర కాయిన్స్ ఉంటే సరిపోతాయి. 6000 కాయిన్స్ ఉంటే లీడ్ కోడ్ టీషర్ట్ వస్తుంది డైరెక్ట్. సెట్ కదా లీడ్ కోడ్ టీషర్ట్. కాకపోతే 6000 కాయిన్స్ ఉండాలి ఆ లీడ్ కోడ్ టీషర్ట్ రావాలంటే, అంతే. సో ఏముంది మచ్చా, వెళ్ళి ట్రై చేయి, రోజు ప్రాబ్లమ్ సాల్వ్ చేయి. ఇవి లీడ్ కోడ్కు ఎట్లా వస్తాయి అంటే ఎన్ని లీడ్ కాయిన్స్కి వెళ్ళి చూడొచ్చు. సో రోజు ఓపెన్ చేస్తే 1 లీడ్ కాయిన్ వస్తుంది. 30 days ట్రిక్ మెయింటైన్ చేస్తే 30, డైలీ ఛాలెంజ్ చేస్తే రోజు 10 వస్తాయి. అయితే దీంట్లో డైలీ ప్రాబ్లమ్ ఆఫ్ ద డే అని ఉంటుంది అనమాట. సో ప్రాబ్లమ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ నీకు ఫస్ట్ ఇక్కడ రోజు ఒక ప్రాబ్లమ్, ఈ రోజు ప్రాబ్లమ్ ఇదనమాట. ఇక్కడ ఇట్లా సింబల్ వచ్చి వస్తుంది, డైలీ ప్రాబ్లమ్ ఆఫ్ ద డే అనమాట. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే 10 కాయిన్స్ వస్తాయి. రోజుకో ప్రాబ్లమ్ అది ఇస్తూ ఉంటే అది సాల్వ్ చేయాలి. సో ఇప్పుడే మీడియం ఇవన్నీ కష్టంలే. సో తర్వాత మెల్లమెల్ల స్టార్ట్ చేద్దుకోవాలంటే అది ట్రై చేస్తా అంటే ట్రై చేసే, ఆపేది ఎవ్వరు లేదు. సో ఇదనమాట లీడ్ కోడ్. ఇవన్నీ సాల్వ్ చేస్తూ ఉంటే ఆ కాయిన్స్ వస్తే ఆ కాయిన్స్ అని కలిపి కొనుక్కోవచ్చు. అసలు నేను చాలా తక్కువ సాల్వ్ చేసిన లీడ్ కోడ్ డైలీ కంటెస్ట్ ఆర్ ప్రాబ్లమ్స్. నేను కొంచెం గ్యాప్లోనే ఫుల్ కష్టపడి రోజు కూర్చొని చేసేసిన. కాబట్టి నా దగ్గర 5000 కాయిన్స్ ఏమో ఉన్నాయి అనుకుంటా. అండ్ అది సంగతి. సో చలో ఇంకేం మచ్చా, గట్టిగా చేసేసేయండి లీడ్ కోడ్, మంచిగా ఫాలో అవ్వండి ఈ సిరీస్లో. లైక్ నీకు ఇవన్నీ చేయాలంటే మంచి రిసోర్స్ కావాలిగా, నేనే ఆ రిసోర్స్. సో చూసినావు కానీ ఇప్పుడు నేను చెప్పడం ఎందుకులే, ఆల్రెడీ నీ వీడియో చూసినా నీకే తెలుసు. సో ఈ వీడియోకి ఇంతే మచ్చా, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి లీడ్ కోడ్ ప్రాబ్లమ్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్, బాయ్ బాయ్ మచ్చా.